బాబా ముసుగులో, యోగి ముసుగులో నిత్యానంద చేసిన కార్యకలాపాలు అందరికీ తెలిసిన విషయమే. ఒక ప్రముఖ హీరోయిన్ రంజితని తను లోబరుచుకున్నాడని, అయితే రంజితకి అది ఇష్టం ఉందా లేదా అనే విషయాలు పక్కకు పెడితే ఈ వీళ్ళిద్దరి మధ్య కేసు చాలా రోజులు నడిచింది. ఇక కోర్టు వాళ్ళు కూడా దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు నిత్యానందకి కొద్ది కాలం కిందట అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆ విషయం తర్వాత మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి. ఇదివరకు వేరే రకంగా ఉండే నిత్యానంద ఇప్పుడు మొత్తం తన రూపు, రేఖ, రంగు, భాష అన్నీ మార్చేశాడు. అయితే మొత్తం గెడ్డంతో తను ఒక హుందాతనాన్ని చూపిస్తూ వచ్చాడు. చాలా శరీరంలో మార్పులే కాకుండా తన నడవడికలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఇక నిత్యానంద భక్తులు కూడా తమ ఆరాధ్య స్వామీజీ ఇలాగా రంగు రూపు మార్చుకుని రావటం, అందరినీ ఆశ్చర్యపరిచేలాగా దర్శనమివ్వటం వెనకాల ఎంతో ఆనందాన్ని కనబరుస్తున్నారు. ఇక ఈ వేషానికి వెనకాల కారణం ఏంటి అంటే తన పూర్వ చేసిన తప్పులు ఏమైనా ఉన్నా నివృత్తి చేసుకోవడానికి ఈ కొత్త వేషం అంటున్నారు తమ భక్తులు. ఇక విషయానికి వస్తే కోర్టు వాళ్ళు అరెస్ట్ వారెంట్ని జారీ చేసింది. అయితే దీనికి ప్రధానమైన కారణం అంతకు మునుపు ఎన్నిసార్లు కోర్టు వాళ్ళు విచారణకి పిలిచినప్పటికీ కూడా నిత్యానంద రాకపోవటం, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవటం, ఇది కోర్టు వాళ్ళకి ఆగ్రహం తెప్పించింది. దాదాపుగా సంవత్సరం పాటు ఇట్లాగే సాకులు చెప్పి తప్పించుకున్న నిత్యానందకి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఆ తర్వాత కోర్టు ద్వారా అర్జీని పెట్టుకున్న నిత్యానందుడు అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అరెస్ట్ వారెంట్ కాస్త రద్దయింది. అంతేకాకుండా దీంతో పాటు మరొక నిందితుడు వల్లభనేని అతను అనే వ్యక్తి కూడా, అతనికి కూడా అరెస్ట్ వారెంట్ వచ్చింది. అయితే అతను కూడా అర్జీ పెట్టుకోవడంతో అతని అరెస్ట్ వారెంట్ కూడా రద్దయింది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ వేషం వేయటం వెనకాల అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎలా ఉండే నిత్యానందుడు ఎలా అయిపోయాడు అంటూ ఆశ్చర్యానికి గురవటమే కాకుండా దీని వెనకాల ఏదో ఇంకొక ప్లాన్ ఉందేమో అంటూ భయపడుతున్నారు. మరి ఈ వీడియో గురించి మీరేమంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.